అలాగే అండి. లక్షవారాలు కదా, 3. ఓకే, అయితే రేపు నుంచి స్టార్ట్ చేసేస్తాను. ఏం చేస్తున్నావు? ఏదో చూస్తు. శరత్, ఏంట్రా? ఇప్పుడే మన పూజారి గారితో మాట్లాడాను శరత్. ఎందుకు అతనితో ఎందుకు మాట్లాడావు? ఏదో పూజల గురించి మాట్లాడాను. ఆ, సో అతను అంటున్నారు, ఒక 3 వారాలు మౌనవ్రతం చేస్తే 3 లక్షవారాలు మౌనవ్రతం చేస్తే చాలా మంచిదంట. మౌనవ్రతం అంటే మాట్లాడుకుని ఉండడం రోజంతా ఆ ఊహ ఎంత బాగుందో. చాలా మంచిదంట. లడ్డు కావాలా నాయనా? చేసేనా? నువ్వు రోజంతా మాట్లాడుకుంటుంటావా? కష్టం కానీ మరి ఎలా, మన మంచి కోసమే కదా. ఏమనైనా మరో లడ్డు కావాలా? అంటే అసలు మాట్లాడవు. నేనేమన్నా మాట్లాడవా? మాట్లాడకూడదు వ్రతం తీసుకుంటే. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు కామ్గా లేను కూడాను. ఉండగలంటావా? రోజంతా అంటే ఎంతసేపు? అతను అన్ను పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు అని. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 అంటే ఒక పూట, అది హాఫ్ డే కదరా. నువ్వు పొద్దున్న 6 చేస్తే నెక్స్ట్ రోజు పొద్దున్న 6 వరకు చేయాలి, 24 hours చేయాలి. అమ్మో, అది 1 day కింద లెక్క. 12 గంటలకే ఆలోచిస్తున్నా నేను, అవుతుందా చేస్తే పూర్తిగా చేయి, లేకపోతే మాని. సపోర్ట్ చేస్తావు కదా? నేను సపోర్ట్ చేస్తాను, నో ప్రాబ్లం. కానీ ఇంకోటి తెలుసు కదా, ఇలాంటివి ఏమైనా మధ్యలో ఆపకూడదు. అదే కదా భయం, అందుకే ఆలోచిస్తున్నా. చేయగలిగితే చేయి, లేకపోతే చేయొద్దు. ఒకదానికొకటి మళ్ళీ. ఇప్పుడు నేను 41 days అయ్యప్ప దీక్ష చేస్తానా, ఎంత నిష్ఠగా చేస్తాను. నీతో పాటు నేను కూడా చేస్తా కదా. అది వేర్లేరా, ఆ, కానీ ఇది నేను ఎంత నిష్ఠగా చేస్తాను, ఎప్పుడు మధ్యలో ఆపడం ఏం చేయను. చిచ్చి. సో నువ్వు కూడా ఈ మౌనవ్రతం చేస్తావంటే మళ్ళీ మధ్యలో మాట్లాడేయడం చేసావంటే అనవసరంగా పాపం తగులుతుంది. యా చేస్తే పూర్తిగానే చెయ్యు, చెయ్యాలి. లేకపోతే వద్దు. ఇంకేమైనా చెప్పారా, ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ అలాంటివి ఏమైనా? ఇంకేం రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడలేకపోతే అంటే ఎందుకు చేయమన్నారు ఇది? మంచిది అన్నారు. అది కరెక్టేలే, నువ్వు మాట్లాడకపోతే మంచిగా జరుగుతుంది. అంతే కదా నిషా, మాటల వల్లే కదా ఈ పాటలు. కరెక్టే, నేను లక్షవారాలు చేస్తే శుక్రవారాలు చేయి, బాగుంటుంది. మౌనవ్రతం అన్నది ఓన్లీ లేడీస్ కోసమే. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అటు నుంచి వస్తాయి కాబట్టి అది అక్కడ ఆపుతున్నారు, రూట్ కాజ్కి వెళ్ళి ఆపుతున్నారు. అది ఆటోమేటిక్గా సర్దుకుంటాను. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నువ్వు చిరాకు పెట్టకూడదు ఫస్ట్ థింగ్. అది అవదమ్మా. నేను చిరాకు పెట్టడం ఏంట్రా, నీకు వేరేగా పెట్టాలేటి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నన్ను చూడగానే. ఇలాంటివి ఏమైనా ఇంకా మంచి మంచి ఉంటే ఏమైనా చేయనిషా. కాళ్ళకి దండాలు పెట్టాలు. చిచ్చి, అలా కాదు. పుట్టింటికి 7 శనివారాలు, అక్కింటికి 5 ఆదివారాలు, నువ్వా నేనా? అలాంటివి ఏమైనా పెడితే బాగుంటుంది కదా. ఎనీవే, పంపించి పంపించి. గుడ్ మార్నింగ్. ఏమైందిరా? టెస్ట్ చేస్తున్నా, మౌనవ్రతం చేస్తున్నావా లేకపోతే నోరేసుకొని పడిపోతావా అని. బాగానే చేస్తున్నావు, బాగానే కంట్రోల్ చేసుకున్నావు. వెరీ గుడ్. పెదాలు ఓపెన్ చేయకూడదు, మూస్తుండాలి. కళ్ళతో, మొహంతో, చేతులతో మాట్లాడు. ఎస్, నాకు పిచ్చి. మళ్ళీ తీస్తే ఏం చేస్తానో తెలుసు కదా. వెరీ గుడ్, బాగా చేస్తున్నావు, సూపర్. 3 లక్షవారాలా? ఇప్పుడు ఎప్పుడో ఒక మహాకవి అన్నారు, మౌనంగానే ఎదగమని మొక్క నిన్ను అడిగిందా. ఏటే లిప్స్టిక్ రాసుకోవాలి నేను? ఇలా మాట్లాడొద్దా? ఎలా మాట్లాడాలి? ఏమి మాట్లాడొద్దా? నేను మౌనవ్రతం చేయాలా? చా, ఈరోజు ఉందే నీకు మసాలా నూరేస్తాను. ఏటో లవ్వా? ఓ సపోర్టా? చేస్తాను రా, ఫుల్ సపోర్ట్ ఈరోజు. టీ పెట్టు. అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్. ప్రతిరోజు చేయొచ్చు కదలుగా. కావాలంటే పొద్దున్న 6 నుంచి రాత్రి 9 వరకు చెయ్యి. 9 గంటలు మాట్లాడు, మళ్ళీ పొద్దున్న 6 గంటలకు మూసేయి. థ్యాంక్ యూ. టీ తాగుతారా మౌనవ్రతం చేస్తున్నప్పుడు? భోజనం కూడా చేస్తారా?
4 పూటలు చేస్తావా? చెయ్యాలే పాపం, నీకు నోరు పని చేయకపోతే పొట్ట పని చేయాలి. టీయా స్ట్రాంగ్ చేస్తావు. స్ట్రాంగ్ అంటే ఆ స్ట్రాంగ్ కాదు, టీ గుండా ఎక్కువ వేసావు. ఇన్ని సంవత్సరాలు ఇప్పటికీ టీ పెట్ట రావు సరిగ్గా నీకు, ఏదో తెచ్చి మొహాన్ని పడేస్తావు. టీ పెట్టడం కూడా చేత కదా నిషా. ఏం నేర్పించారు మీ తల్లిదండ్రులు? మీది టీ షాపా? ఉండేదా టీ షాపు? ఓ టీ షాప్ పెడదాం అనుకున్నారా మీరు అప్పుడు? టీ షాపులు పనిచేస్తావా? ఏదో జోకులు ఇక. ఛీ, వంట ఉండడం సరిగ్గా రాదు, టీ పెట్టడం సరిగ్గా రాదు, నోరుకి మాత్రం పడిపోతావు. చూసావు, అందుకే దేవుడు నోరు ఆపిసాడు నీది. 3 లక్షలు కాదు నిషా, 54 లక్షలు చేస్తే మొత్తం సెట్ అయిపోతావు. నీలో ఒక మార్పు మొదలవుతుంది. నువ్వే కాదు, భారతదేశంలో భార్యలందరూ మౌనవ్రతం చేస్తే ఇంక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నన్ను నేను నెత్తి మీద పెట్టుకొని డ్యాన్స్ చేస్తావా? మీ అమ్మాయిని అనుకుని నెత్తి మీద పెట్టుకుంటుంది నన్ను. నేను నీకు నెత్తి మీద కొట్టాలొకటి. సర్కస్కి వెళ్ళిపోతారా మీ ఫ్యామిలీ అంతాను? ఆపుకో, తిట్లన్నీ ఆపుకో, దాచుకో. ఈ ఒక్కరోజు నాది, దేవుడు నాకు ఇచ్చాడు, నా పూజల యొక్క ఫలం. ఎన్ని కొంచెం లావుతున్నట్టున్నావు. నా మీద ఉంపేస్తే సన్నం అవ్వవు. కొంచెం వర్కౌట్ చేసి తిండి తగ్గిస్తే సన్నం అవుతావు. వీటి మాట్లాడి తగ్గిపోయాయి కదా, ఒకటి లోపల ఉండిపోతాయి, ఇంకా లావు అయిపోతావేమో. నిషా పెళ్ళి 18 ఏళ్ళు అయింది, ఇంకా కట్నం ఇవ్వరా? వడ్డీతో ఇస్తారా? నువ్వు మీ అమ్మ వెనకాల తోసేస్తారు కిందకి నన్ను. పైకెక్కించి అక్కడిని తోసేస్తారా? 18 ఏళ్ళ తర్వాత కట్నం అడిగిన అల్లుడిని పైకెక్కించి తోసిస్తున్న అత్త మామ భార్య. పెళ్లి చూస్తున్నాను కాబట్టి అడుగుతున్నాను కట్నం. అంటే బాధ, లవ్వు ఊరేసేస్తారు నాకు తాడు కట్టిసి. నేను ఊరేసేసుకోవాలా? నాకు తెలుసు, చంపేస్తారు మీరు. టిఫిన్ ఏంటి? ఏంటి కాలీఫ్లవరా? అది ఎలాగో పెడుతున్నావు లే పెళ్ళైనప్పటి నుంచి. కానీ చెప్పు, ఏంటి టిఫిన్ ఏంటి చెప్పు. బూర్లు చేస్తున్నావా? ఏమిటే పూరి లాంటి బుగ్గలా అలా పొంగుతాయి నీ పూరీలు? సరే సరిగ్గా చెయ్యు, తిన్నగా రాకపోతే వేసేస్తాను. అక్క ఏమైంది, గొంతుకు బాగాలేదా? మౌనవ్రతమా? ఎప్పటి నుంచి? ఇప్పుడేనా? అంటే ఇవాళ స్టార్ట్ చేశారు. ఓకే ఓకే ఓకే. ఎందుకక్క? ఓ బావ కోసమా అక్క? మనం మాట్లాడకపోతే అందరూ హ్యాపీ ఉంటారు, ఇంక్లూడింగ్ అస్. కరెక్ట్. యాక్చువల్లీ హస్బెండ్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా అక్క, వద్దా? అండ్ వాళ్ళు మనతో మాట్లాడకపోతే హ్యాపీగా ఉంటారు కదా. కరెక్ట్. సో అదే కదా, కరెక్టే. ఓ హాయ్. హాయ్ బావా. ఏంటి సర్ప్రైజ్ సడన్ గా? పని మీద వచ్చాను బావా. అవునా? ఏంటి, నేను హెల్ప్ చేయాలా? నాతో నేను పని ఉందా? అక్కతో బావా. ఓ తనతో పని ఉందా? ఓ ఏమిటో అక్కతో? ఏమిటే పద్దులు రాయాలా? చిత్రగుప్తుడు రాసుకుంటున్నాడా నేను?
మీరు పని చేయమంటుంది, టైపిస్ట్ ఏంటమ్మా? మిమ్మల్ని పని చూసుకోమంటుంది బావా. ఓ నీకు బాగా క్యాచ్ చేసేస్తున్నావు. మీ అక్క ఏం మాట్లాడుతుందో పట్టుకొని కదా తిరగచ్చు కదా బావ. వెనకాతల. అయితే మన ఇంట్లో ఉండి మనం మౌనవ్రతం చేసినప్పుడల్లాను నీకు నాకు మధ్యలో మీడియేటర్ కింద ఉంటుంది. సరే అయితే నాతో షూర్ కదా, నాతోనే పని లేదు కదా. ఏంటి పని ఏంటి? ఓ బ్లౌజులు అయితే అక్కేలే, నువ్వు బ్లౌజులు కూడా కుడుతున్నావా? మాన్యతకి వెళ్ళాలి బావా. ఓ మాన్యతకు వెళ్ళడానికా? నువ్వు తీసుకెళ్తాన్నావా? నేను తీసుకెళ్తానులే, పర్వాలేదు. అక్క పూజలో ఉంది, మౌనవ్రతం చేస్తుంది. అక్క బయటకు వచ్చిన ఎవరితో నేను మాట్లాడలేదు. ఇషా ఇప్పుడు దారిలో పోలీసు ఆపుతాడు, ఏమైనా అడుగుతాడు, నువ్వేం మాట్లాడుతావు అంటావు ఏంటి? ఆ మోగదాలు అనుకుంటారు ఎవరైనా? నేను ఉన్నాను కదా బావా. నీకు తెలియదు కదా వైజాగ్ గురించి అన్నీ పూర్తిగా. సో ఎంబీపీలో చిన్న పని ఉంది, అది చూసుకుని క్లాసెస్ వేలో దింపిస్తాను. మా అనిత వాళ్ళ బాగా తెలుసు, నేను అక్కని ఎప్పుడు పట్టుకెళ్తుంటాను, అప్పుడప్పుడు నేను కూడా పికప్ చేసుకుంటాను. ఇది బ్లౌజెస్ అన్నీ చాలా బాగా కుడతారు. ఓకే, నేను కావాలంటే వెళ్తున్నా కదా, దింపేస్తాను నేను. ఎందుకు, నీకు రెస్ట్ తీసుకో అమ్మా. ఓకే. ఓకే. బావా మిమ్మల్ని అనవసరంగా ట్రబుల్ చేస్తున్నాను బావా. ఇట్స్ ఓకే, ఏమైపోయింది? ఎనీవేస్ ఐమ్ గోయింగ్ దట్ సైడ్ ఓన్లీ. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ బావా. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యువర్ సిస్టర్ ఆల్సో. పాపం తను మళ్ళీ రావాలి నేను డ్రాప్ చేయడానికి. ఏంటి ఆఫీస్కి వచ్చావు? దింపిస్తాను దేవకాని. ఏమిటి? జాకెట్ నేను కుట్టలేదు, వాళ్ళు మాన్యతలు కుడతా అన్నారు. నేనేం కొలతలు తీయలేదే బాబు, వాళ్ళు కొలతలు తీసుకుంటారు కదా, ఏదో తీస్తాను దేవికాకి. ఏంటి? కారులోనే వెళ్ళాం బీచ్ రోడ్ లో. అదే నువ్వే కదా అన్నావు నాకు పని ఉంది మీరు వెళ్ళండి అని చెప్పి నువ్వు లోపలికి వెళ్ళిపోయావు కదా రూమ్ లోకి. అదే 5 నిమిషాల్లో శరత్ అయితే 5 నిమిషాల్లో దింపేస్తాడు నీకు అన్నావు కదా. నాకు అర్థం అవ్వట్లేదు నిషా, నువ్వేం మాట్లాడుతున్నావు? నోరంటే పని చేయట్లేదు, రాసి చూపించవచ్చు, అది మెసేజ్ పెట్టవచ్చు కదా. నువ్వేమనుకుంటున్నావో ఇది చెప్పలేదా మీ స్వామి గారు? నేను చెప్తానా, నువ్వు ఎందుకు వెళ్ళావు? నాకు అర్థం అవ్వలేదు నిషా, నాకు మీటింగ్ ఉంది కదా అందుకు వెళ్ళాను నేను. మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకు ఆఫీస్ వెంటనే వచ్చాను. నువ్వెందుకు ఆఫీస్కి వచ్చావు? బాత్రూమ్ కోసం వచ్చావా? గుర్రం. ఓ షుషుకు వచ్చావా? కటాఫా ఎన్ని రోజులు? నిజంగా ఈ మాట మీద ఉండాలి. సర్లే వెళ్ళు, శుషుకు చూసుకో. హలో, సాయంత్రం నేను బయటకు వెళ్తున్నాను, ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, మళ్ళీ చెప్పలేదు అనక. ఇది ఎలాగో మౌనవ్రతమే కదా, ఇంట్లో కూర్చొని మౌనం చూస్తాం అలాగా. ఇషయ పర్ఫ్యూమ్ ఎక్కడ ఉంది? అది కనిపించట్లేదు కొత్తది. ఎక్కడ 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 అంటే ఎక్కడ? అర్థం. నాకు అక్కర్లేదే పర్ఫ్యూమ్, అక్కర్లేదు. నువ్వు నీ మౌనవ్రతం చంపేస్తున్నావు పట్టుకొని. చెప్పాను కదా బర్త్డే పార్టీ ఉందని. వాటర్ ఎక్కువ తాగుతున్నాను. ఏంటి గొంతు నిండుకి ఎందుకు తాగుతాను? వాటర్ పొట్ట పట్టినంత తాగుతాను. ఏంటి చెప్పు? చిన్న గ్లాస్తో కాదురా, బాటిల్ నిండుగా పెట్టుకుంటున్నాను వాటరు. పేకెందుకు పిసికేస్తావు? నాది వాటరే కదా తాగుతున్నాను, మంచిదే కదా వాటర్ తాగడం. కొంచెం వాటరు.
బాటిల్తోనే తాగుతున్నాను, గ్లాస్తో తాగట్లేదు. ఏం నిషా, నాకు టైం అవుతుంది, వెళ్ళాలిరా. వాటర్ తాగొద్దంటావేటే, ఏంటి నీ బాధ? చిరాకు వస్తుంది నిషా, నాకు మెసేజ్ పెడతావు కదా. పిచ్చే ఉందేంటి, మిడ్ ఆఫ్ ద వీక్ ఎవడన్నా మంత్ అవుతాడేంటి? ఏదో ఫార్మాలిటీకి వెళ్ళి వచ్చేస్తాను. సరే బాయ్, నువ్వు పడుకో. ఏమిటే టైము? నడుచుకొని ఇంటికి వెళ్తానే, కార్లో వెళ్తాను కానీ. ఇషా, నువ్వు నెక్స్ట్ టైం నుంచి మౌనవ్రతం చేయాలంటే గుర్తుందా, చిన్నప్పుడు ఆదివారం మధ్యాహ్నం వార్తలు వచ్చేవి దూరదర్శన్లో, డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి అలాంటి షోస్ ఉంటాయి. వాళ్ళు నీట్గా నేర్పిస్తారు ఎలా మాట్లాడాలి ఏంటి, అవన్నీ నేర్చుకుంటే నాకు అర్థం అవుతాయి. ఓకేనా? సరే పడుకో, నువ్వు పడుకుంటే పొద్దున్న వేసుకొని నోరేసుకు పడుకోవచ్చు అందరి మీద. అంటే పడుకోవా? ఏమి నాతో పడుకుంటావా? నేను వచ్చిన తర్వాత పడుకుంటావా? ఇలాంటి వాటికి తక్కువ లేవు. నేను వచ్చిన తర్వాత కూడా నువ్వు నా మీద ఏం అరలేవు, తెలుసు కదా. అలాగే బాయ్. బాయ్ చెప్పు. నువ్వు మర్చిపోయిపోయాడా, వదిలేసి వెళ్ళిపోయాడా? పడుకోలేదా? పడుకో. అంటే కోడిగా ఉన్నాడు. తాగానే ఏం చేస్తావు? పార్టీకి వెళ్తే ఉప్పుకొని వస్తానేటి, తాక్కొని వస్తాను. నాకు గేర్లుగా ఉంది, కొట్ట అంటుకుపోతావు నేలకి. పొడి చేస్తావా? దాయ్ పొడిసి పడుకోకుండా సెక్యూరిటీ గార్డులో కాస్తావు హాల్లో కూర్చొని. బయటికి వెళ్ళవా? మాకు సరదాలు ఉండవా? వేయించుకుంటూ తినేస్తావు అలాగను. ఎలా పడగా లోపలికెళ్ళా. ఏడు చెప్తావు చెప్పు. ఏడు చేస్తావు చెయ్యి. తిడతావా? తిట్టు. అలాగే కొడితే గూడ్స్ బండి ఎక్కిపోతావు వెళ్ళి. ఇడే మళ్ళీ తాగాలి వెళ్ళి. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి లలా రేపేం పీకుతావు పీక్కో, ఈరోజు నాది. మళ్ళీ వెళ్ళిపోను తాగడానికి. రెడీ చైతి. ఏం మౌనంగా ఉండడం మొగుడిని కొట్టడం కాదు, కూర్చోలి. కోపం తెప్పించుక. దిగిందా నేను రాత్రిది? హలో, నీకే అడుగుతున్నా. నువ్వు మర్చిపోయావా నేను మాట్లాడతానని? ఒకరోజే శరత్, మౌనవ్రతం రోజు కాదు. నువ్వు ఇంకోసారి మౌనవ్రతం చేయకు నిషా. ఎందుకు? నీ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకో? నా గురించి ఏం మాట్లాడుతున్నారు? నిన్న పార్టీకి వెళ్ళాను కదా, యాక్చువల్లీ నేను తాగనని చెప్పాను కదా.
నువ్వు తాగనని చెప్పలేదు. నీళ్ళు తాగుతాను, చిన్న గ్లాస్లో తాగును. కన్ఫ్యూజ్ అయ్యా, నువ్వేం అడుగుతున్నావో తెలియక. అందుకు నువ్వు ఇలాగెలాగంటే వాటర్ అనుకున్నాను నేను. ట్రైనింగ్ తీసుకో, నెక్స్ట్ టైం మౌనవ్రతం చేస్తాలే. అది కాదు, నేను పార్టీలో తాగనన్నాను. నీకు తెలుసు కదా నేను మిడ్ వీక్ తాగను. వాళ్ళ నుంచి లేదురా వీడికి ఇలా ఆవిడంటే భయం, ఈడి కంపెనీలో మాత్రం అందరూ ఈడి మాట వినాలి, ఈడు మాత్రం ఇంటికి వెళ్ళి అలా ఆవిడ మాట వింటాడు. ప్లీజ్, ఇలాంటివన్నీ వినేసాను శరత్, కొత్తగా ఏమైనా మాట్లాడు. జరిగింది చెప్పగలను కానీ కొత్తగా ఏం చెప్పగలను. కానీ అది కాదు రీజను. చెప్పు. సరేనరా, మీరు ఏమనుకుంటే అనుకుంటారా, భయం అనుకుంటారో ప్రేమ అనుకుంటారో ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ నేనైతే మాత్రం మిడ్ వీక్ తాగను. తాగినప్పుడు రాత్రి బాగుంటుంది, తాగకపోతే పొద్దున బాగుంటుంది. సో మనం ఏం కావాలో చూస్ చేసుకోవాలరా అని చెప్పాను నేను. బా ఏం చెప్పావరా నీ డైలాగులన్నీ ఇక్కడ వేసేస్తున్నావా అన్నారు. అండ్ దాని తర్వాత ఆ శ్రీరామ్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, తను వచ్చింది. లేడీస్ పార్టీ కాదు ఇది, తను వీడిని డ్రాప్ చేయడానికి వచ్చింది. లోపలికి వచ్చారా? ఆ లోపలికి అమ్మాయి నుంచి వీడికి హర్ష గారికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చింది. ఓహో, చెప్పినట్టు వెళ్ళొచ్చు కదా. ఏంటి మీరు నిషాన్ తీసుకొని రాలేదా శరత్, మీ ఇద్దరు కలిసి వెళ్తారు కదా ఎక్కడికైనా అంది. ఇది బాయ్స్ పార్టీయే కదా, నేను నిషాన్ తీసుకొని వస్తాను. నేను వచ్చాను కదా, అలా మీ ఆవిడ రావచ్చు కదా. లేదులే, మరి మీ ఆవిడ రావాలంటే అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా మేకప్ అవ్వాలి కదా అందరా. ఒక చూడు ఇలా ఒకేసారి ఎక్కిపోయింది పైకి ఇక్కడికి. చాలా కోపం వచ్చింది, అందరూ ఒకేసారి నవ్వేశారు. నాకు నీకు తెలుసు కదా నా కోపం ఎలాగుంటుందో. నువ్వు మేకప్ అవుతావు అవ్వవు కదరా చెప్పు. అవును, గంట సేపు అవుతావు మేకప్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అంది. నాకు నా బుర్ర కొట్టినట్టు అయింది. నిషా, నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో సరిగ్గా మాట్లాడు. అసలు నిషా ఎప్పుడు మేకప్ అవ్వదు. చాలా గట్టిగా మాట్లాడాను. అంటే ఎవరికి చెప్తావు ఇలాంటివన్నీ? నేను 40 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఎవరికైనా అంత గ్లామర్ ఉంటుందా, మేకప్ వేసుకుంటేనా చామ్ వస్తుంది అని చెప్పి అంటే, లేదు మా ఆవిడ ఒరిజినల్ బుట్టి అని చెప్పి అంటే ఎవరు నమ్మట్లేదు. మరి ఏం చేసావు నమ్మించడానికి? నీకు ఫోన్ చేస్తాను అనుకున్నాను, ఫోన్ మర్చిపోయాను ఇంట్లో. అదే ఎందుకు? సో ఇంకా అలాగో నువ్వు మాట్లాడలేదు కదా, అలాగో ఫోన్ మాట్లాడడం కావద్దు ఇంకెందుకని చెప్పి మర్చిపోయాను. నేను మాట్లాడడం చెప్పి మర్చిపోయి కాదు మామూలుగానే మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది, అప్పుడు అనుకున్నాను నీకు ఎలాగో మాట్లాడను కదా, ఎందుకులే పర్వాలేదని. మాట్లాడరు కదా. సో నేను లేకపోతే అది కాదురా. సో వీళ్ళు అన్నా సరే అయితే నువ్వు ఫోన్ చేసి నువ్వు మామూలుగా నిషాతో నీ కాన్వర్జేషన్లో చెప్పించు, నిషా మేకప్ అవ్వదని మేము అడిగినట్టు కాదు అన్నారు. అంటే నేను ఫోన్ మర్చిపోయాను అన్నాను. అంటే సరే మా ఫోన్లో చెయ్యి అన్నారు. వాళ్ళకి ఏం చెప్తాను, మౌనవ్రతం చేస్తున్నావని బాగోదు కదా అందరికి చెప్తే. లేదు నేను చేయను అన్నాను. చూసావా నువ్వు చేయలేకపోతున్నావు, ఎందుకంటే నిషా చెప్పేస్తుంది, అందుకు నువ్వు చెయ్యట్లేదు ఫోను అన్నారు. అనవసరంగా నువ్వు మౌనవ్రతం చేసి నన్ను అక్కడ అందరు ముందు నవ్వుల పాలు చేసావు నిషా. నా మౌనవ్రతం నీకు నవ్వుల పాలా? అంతే కదరా, నువ్వు ఒరిజినల్ బ్యూటీ నువ్వు మేకప్ వేసుకున్నావు ఎలా ఒప్పుకుంటాను నేను? వాళ్ళందరూ జెలసీ వాళ్ళకి నీలాంటి వైఫ్ రాలేదని. అది ఇంకాను అది ఇంత ముద్దలు రాసుకుంటే కానీ బయటికి రాదు కదా, అర్ధరాత్రి ముద్దలు రాసేస్తుంది. వాళ్ళందరూ మేకప్ అవుతారు కదా నిషా? చాలా అవుతారు, అస్సలు ఎక్కడ కళ్ళకు కానీ ఎక్కడ కూడా వదలరు. రాత్రి కూడా మేకప్ వేసుకుని పడుకుంటారు కదా వాళ్ళు. నాకు తెలియదులే, కానీ తీయకుండా పడుకుంటే మటుకు స్కిన్ పాడైపోతుంది. అందుకే కదా వేసుకోండి నేను. ఓకే, అదే మొగుడి దగ్గర మేకప్ అక్కర్లేదు అంటున్నావు. నీ మటుకు చేయను కదా శరత్, ఎవరికైనా అలాగే చెప్పు. అందుకే అలాగే చెప్తున్నాను. ఇంకేమన్నా శరత్? దేని గురించి అంటే నా బుగ్గలు అంత క్లియర్గా ఉన్నాయి, మేకప్ వేసుకునేంత క్లియర్గా ఉంటుందా నా బుగ్గలు, నా ఫేస్? అనుకుంటాను అలా క్లోజప్లో చూడట్లేదేమో, అంటే టీవీలో దూరంగా చూస్తున్నాను. కొంచెం టీ పెట్టవా శరత్? నిజంగా నా ఫేస్ మేకప్ వేసినట్టే ఉంటుందా? అంటే నీ చాలా ఇది ఉంటుంది కదా, గ్లో ఉంటుంది నీ ఫేస్లో కదా, అందుకు వాళ్ళంతా అలా అనుకుంటున్నారో మేకప్ వేస్తున్నావు అని. నువ్వు వేయమని చెప్తే ఎవరికి తెలియదు కదా. అదే, థ్యాంక్ యూ, నువ్వు అలాగే చెప్పే. మళ్ళీ సండే ఇంకో పార్టీ ఉంది, దాంట్లో నీకు ఫోన్ చేస్తాను నేను అక్కడి నుంచి. అప్పుడు మాత్రం నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్తా. బట్ టీ ఇవ్వు. హలో గురుగారు. బాగానే అయిపోయిందండి ఫస్ట్ లక్షవారం. ప్రశాంతంగా ఉంది ఒక రోజంతాను. ఇలాగ రోజు ఉంటే ఎంతో బాగుంది అనిపిస్తుంది.
బట్ మీరేంటి 3 లక్షల వరాలే చెప్పారు, నేను 7 చెప్పన్నాను కదా. ఓకే ఫస్ట్ టైం అనా, ఓకే ఓకే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 4 చేసి అమ్మా మంచిదని చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శరత్ గారు అని పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు రీల్స్లో, మీరు ఏమీ నమ్మొద్దు. గుర్రం చాలా బాగుంది, చాలా కలగా ఉంది, చాలా సౌండ్ కూడా చేస్తుంది. ఈ గుర్రం ఏమి 5,000 కాదండి, శరత్ గారికి డబ్బులు ఇవ్వలేదు, ఇది ఓన్లీ 1,800. అండ్ నిజంగా గుర్రం ఆఫీస్లో అంటే చాలా మంచిది. వి డెలివర్ ఫ్రీ త్రూ అవుట్ ఇండియా అండి, సో ప్లీజ్ ఆర్డర్.